సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సరిగ్గా మధ్యాహ్నం సమయం అప్పుడే కాన్వాయ్లు తీసుకుని కర్ణాటక సీఎం కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య బయటికి బయలుదేరారు. ఇంతలోనే ఓ వ్యక్తి వచ్చి సీఎం కారుకు అడ్డుపడ్డాడు. ఒక్కసారిగా సెక్యూరిటీలో టెన్షన్. ఏం జరుగుతుందా అని ఆలోచించే లోపే సీఎం కారులో నుంచి కిందకి దిగారు. ప్రాబ్లం ఏంటని అడగ్గా వెంటనే ఆ పెద్దాయన వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అంటూ గట్టిగా నిలదీశాడు. అతను అలా అడిగేసరికి అక్కడున్న వాళ్ళంతా చూస్తూ ఉండిపోయారు. అసలు సీఎంకే ఎదురు వెళ్లేంత ధైర్యం ఎవరికి ఉంది అనుకుంటున్నారా? ఆ పెద్దాయన ఏ ఎమ్మెల్యేనో ఎంపీనో కాదు, సామాన్యుడు. అవును, మీరు విన్నది నిజమే. ఒక సామాన్యుడు కర్ణాటక సీఎం కారును ఆపి అందరి ముందు ప్రశ్నించాడు. తమకు ఇబ్బంది కలిగించవద్దని గట్టిగా కడిగి పారేశాడు. ఇంతకీ అసలేం జరిగింది? లెట్స్ వాచ్ దిస్. కర్ణాటక ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య ఇంటి ముందు గురువారం మధ్యాహ్నం ఓ నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. సిద్ధరామయ్య తన ఇంటి నుంచి బయలుదేరుతుండగా పొరుగింట్లో ఉండే నరోత్తమ్ అనే వృద్ధుడు ఆయన కారుకు అడ్డుపడ్డాడు. సీఎం ఇంటికి వచ్చే గెస్ట్ల వాహనాల వల్ల తాను తన కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో సీఎం సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను పక్కకు లాగుతుండగా సిద్ధరామయ్య జోక్యం చేసుకుని వారిని అతన్ని వదిలేయమని అన్నారు. దాంతో భద్రతా సిబ్బంది ఆ వృద్ధుణ్ణి సిద్ధరామయ్య దగ్గరికి అనుమతించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అయిన నరోత్తమ్ సీఎంను గట్టిగా నిలదీశారు. ఎప్పుడు మీ ఇంటికి వచ్చే గెస్ట్ల వల్ల మేం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మండిపడ్డారు. మీ ఇంటికి వచ్చే గెస్ట్లు స్ట్రీట్ మొత్తం కార్లను పార్క్ చేస్తున్నారు. కనీసం మా వెహికల్స్ పార్క్ చేయాలన్నా, పార్క్ చేసిన వాటిని బయటకు తీయాలన్నా మేం నానా అవస్థలు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు నరోత్తమ్. ఇది ఇప్పుడు మొదలైంది కాదు, గత 5 ఏళ్ల నుంచి మాకు ఇదే జరుగుతుంది. ఇక ఇప్పుడు ఈ సమస్య మరింత పెరిగింది. అసలేంటి నరకయాతన మాకు అని ఆ పెద్దాయన ప్రశ్నించారు. ఇది విన్న సిద్ధరామయ్య ఇంటి దగ్గర ఉండే సెక్యూరిటీ సిబ్బందిని పిలిచి వెంటనే ఆ పెద్దాయన పార్కింగ్ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఇకపై మీకు పార్కింగ్ సమస్య ఉండదని, మా సెక్యూరిటీ సిబ్బంది మీ సమస్యను పరిష్కరిస్తారని సీఎం సిద్ధరామయ్య ఆ వృద్ధుడికి నచ్చజెప్పారు. ఆ తర్వాత సీఎం కాన్వాయ్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. కాగా సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినప్పటికీ ఇంకా తన గతంలో కేటాయించిన ప్రతిపక్ష నేత బంగ్లాలోనే ఉంటున్నారు. ఆగస్టులో ఆయన సీఎం అధికారిక నివాసానికి మారనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక సామాన్యుడు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చని మరోసారి నిరూపించారు ఈ పెద్దాయన. మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసి మాకు చెప్పండి.